ఏదైతే తిప్పరి తిరుపతి చిన్నతనం లోపల పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఉన్నదో ఆ ఇంటి వద్ద ఉన్నాము. ఇదే ఇంటిని అంటే దాదాపుగా తిప్పరి తిరుపతి ముగ్గురు అన్నదమ్ములు, తర్వాత ఇటు వాళ్ళ అక్క ఒక చెల్లె కూడా ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు మనం ఏదైతే ఈ చూపెట్టేటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటి లోపలనే తిప్పరి తిరుపతి చిన్ననాడు ఇక్కడే అతని యొక్క విద్యాభ్యాసము, అతని యొక్క బాల్యం అంతా కూడా ఈ ఇంటిలోనే గడిచినటువంటి పరిస్థితి. మొత్తానికైతే 4.5 దశాబ్దాల తర్వాత ఈ ఇంటికి రాబోతుండడంతో ఇటు ఇంటిలోని వారు, అదేవిధంగా ఏదైతే ఈ కూడలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాడ లోపల ఉన్నటువంటి వారు తిరుపతిని ఎప్పుడు చూస్తామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ మనం తిప్పరి తిరుపతి చిన్ననాటు పెరిగినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటిని ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనకు కనబడేటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటి లోపలనే ఏదైతే దేవుజీ తిప్పరి తిరుపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఇంటి లోపలనే మొత్తం కూడా బాల్యమంతా కూడా గలిసినటువంటి పరిస్థితి. దాదాపుగా 80వ దశకం లోపల ఇక్కడ రాడికల్ ఉద్యమం వైపు ఆకర్షితుడైనటువంటి తిరుపతి తర్వాత అప్పుడు వెళ్ళిపోయి ఇప్పటి వరకు కూడా 4.5 దశాబ్దాల వరకు కూడా ఇంటికి రాని పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 4.5 దశాబ్దాల తర్వాత అగ్రనేతగా ఉన్నటువంటి తిరుపతి లొంగిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఇంటికి రానుండడంతో అయితే ఈ ఇంటి లోపల ఉన్నటువంటి సభ్యులతో పాటుగా ఈ మొత్తం కొరుట్ల పట్టణం లోపలనే తిరుపతిని ఎప్పుడు చూస్తామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇంట్లో చూడవచ్చు ఇక్కడ తిప్పరి వెంకటి తర్వాత వీళ్ళ అమ్మా నాన్న, ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి. మొత్తము ఇక్కడే ఈ చూపెట్టేటువంటి ఈ గది ఏదైతే ఉందో ఈ ఇంటి లోపలనే అతని బాల్యం అంతా కూడా గడిచినటువంటి పరిస్థితి. ఒకసారి